నటుడు ప్రకాష్ రాజ్ సార్ మన హిందూ దేవి దేవతల మీద మనం పూజించే శ్రీరాముడు సీతమ్మ తల్లి మీద అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. ఒక్కసారి ఆ వీడియో ఇక్కడ ఉంది చూడండి. And Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. ప్రకాష్ రాజ్ సార్, మీరు వయసులో చాలా పెద్దవారు. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీ సినిమాలు చాలా చూశాను. మీ నటన కూడా నాకు చాలా ఇష్టం. మీ ముందు మాట్లాడడానికి అర్హత ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ అంతా బాగానే ఉంది సార్. కానీ మా సీతమ్మ తల్లి మీద, మా రాముల వారి మీద మీరు చేసిన అసభ్యకరమైన కామెంట్స్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఈ వీడియోలో అతను ఇంగ్లీష్లో మాట్లాడాడు కదా, చాలా మందికి అర్థం తెలియకపోవచ్చు. నేను చెప్తా వినండి. రామలక్ష్మణులు వలస కూలీలు అని ఆకలితో రావణుడి తోటలోకి వెళ్తే పళ్ళు దొంగలించారని, వాళ్ళ డబ్బులు అడిగినందుకే తిరిగి శూర్పణఖ ముక్కు కోసారని ఒక కట్టుకథ అల్లి మన మీద వదిలాడు. నాకు ఒకటి ఇక్కడ క్లియర్గా అర్థమైంది సార్, మీకు రామాయణం గురించి ఏమీ తెలియదు అని. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాటని వీరుడు, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఇది కూడా తెలియదు మీకు. మీరేదో త్రేతాయుగంలోకి వెళ్ళినట్లు, చూసినట్లు, రాముడి గురించి తెలిసినట్లు మాట్లాడుతున్నారు. మీకు ఏమీ తెలియదు సార్. ఈ భూమిని మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే, త్రేతాయుగంలో భూమిని అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఎవ్వరూ లేరు. పండ్ల దొంగతనాలు అలాంటివి జరిగిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. మీరు ఎలా అంటే 4 పైసలు రాగానే గర్వం మీకు తలకెక్కింది సార్, అందుకనే ఇలా మాట్లాడుతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. మిమ్మల్ని అనుకోవచ్చు, ఎవరు ప్రశ్నించలేరు, అడిగే వాళ్ళు ఎవరులే, ఎలా మాట్లాడినా హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం గురించి అవి ఎక్కడ అడుగుతారులే, ఇక్కడనే కులాల మధ్య చిచ్చులు పెట్టుకొని కొట్టుకు చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. కానీ నాలాంటి వాడు అడుగున ఎక్కడో ఒక దగ్గర మీకు తగులుతూనే ఉంటాడు సార్. ఈ విషయం మీద మీరు స్పందించాలంటే నాలాంటి పిల్లవాడు చాలు మీకు మా సమాధానం చెప్పడానికి. ఎవరో రావాల్సిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చు, పెద్ద నటుడు కదా, ఇంకా నన్ను ఎవరో ఏం చేస్తారనుకోవచ్చు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇలా హిందూ దేవి దేవతల మీద, అది శ్రీరాముల వారి మీద కామెంట్స్ చేసినందుకు శ్మశానంలో కలిసిపోయారు సార్. సరే, మీరు అలా అవ్వాలి అని నేనైతే కోరుకోను. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలనే నేను అనుకుంటాను. ఒక హిందువుగా చెప్తున్నాను, ఇలాంటి మాటలు చేయొద్దు సార్. మా హిందువులంతా మీ సినిమాలు చూడకపోతే మీకు తినడానికి తిండి కూడా ఉండదు సార్. ఈ మాట నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ సందర్భానుసారంగా చెప్తున్నాను. మేమంతా మీ సినిమాలు చూడడం వల్లనే ఈరోజు మీరు స్టార్ అయ్యారు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి సార్, గుర్తుపెట్టుకోండి.